హాయ్ అండి. ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రొయ్యలను వేసి కొంచెం ఉప్పు పసుపును వేసి బాగా కలుపుకోవాలి. దానిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దానిలోనే వాటర్ అంతా వస్తుంది. వాటర్ ఇంకేంత వరకు రొయ్యలను బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి. చిటపట పేలిన తర్వాత దానిలో మనం ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోండి, కలుపుకోండి. దానిలో ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి బాగా కలపండి. కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి, వేసి కలుపుకోండి బాగా. ఇప్పుడు దాంట్లో మనం టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. దానిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత నేనైతే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. చింతపండు రసాన్ని వేసుకొని బాగా కొంచెంసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత దానిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి. అందులో తరిగిన కొత్తిమీరను కూడా వేయండి. వేసి బాగా కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ని చూడాలనుకుంటే